ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ప్రతి ఉదయం ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానించుట, లేక దేవుని వాక్యమును వినుట, ఇవి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. కీర్తనకారుడు చెప్పాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును అని. ఉదయకాలము ఎవరైతే ప్రభువుని వెతుకుతారో, ధ్యానిస్తారో, వారి జీవితాల్లో శక్తి బలము దేవుని వాక్యం ద్వారా వారు గాయకుంటారు. కనుక ఈ ఉదయకాల ధ్యానంలో ఉండిన ప్రతి వారికి దేవుని యొక్క ఆశీస్సులు. ఈ శీర్షికలో దైవగ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు నేను పాపము చేసి తిని అని ఆనవాయితీగా వారు మాట్లాడతారు. ఐఎమ్ సారీ అని, లేక నన్ను క్షమించండి అని, నేను పాపము చేసి తిని అని. కానీ అది హృదయంలో నుండి వచ్చినది కాదు. ఆ యొక్క హృదయపూర్వకంగా పాపము ఒప్పుకున్నట్లయితే అది దేవునికి అనుకూలమైన ప్రక్రియగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఆయన తప్పనిసరిగా క్షమిస్తారు. ఈ ఉదయకాలం ఫరో అనే వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం. ఫరో అనగా ఐగుప్తు దేశాన్ని ఏలే రాజు. ఫరో అనగా ఒక కఠినమైన మనస్సు కలిగిన వాడు. ఫరో అనగా ఒక పాషాణ హృదయము కలిగిన వాడు అని అర్థం. అయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు పిరమిడ్స్ కట్టారు, అనగా సమాధులు కట్టారు. భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. అయితే దేవుడు మోషేని లేపి వీరిని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వెళ్ళమంటే మరి ఫరో ససేమిరా వద్దన్నాడు, కుదరదన్నాడు. దేవుడు 10 రకాలైన తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు మీదకి ఆయన రప్పించారు. ఆయనను ప్రతి తెగులు చూచినప్పుడు అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను తప్పు చేశాను అనేవాడు. కానీ హృదయంలో ఏమాత్రం కూడా నడిపించబడేవాడు కాడు. ఈ రకంగా ఈ దినాల్లో కూడా ఫరో హృదయం లాంటి పాషాణ హృదయం కలిగిన వారు తప్పనిసరిగా ఉంటారు. అయితే ఆ యొక్క పాషాణ హృదయం, దేవుని వాక్యం చెప్తూ ఉంది కదండి, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అది ఇర్మియా గ్రంథంలో 17:9 అది ఘోరమైన వ్యాధి కలది, డిసెప్టివ్ అనే మాట మనం గమనిస్తున్నాం. ఉదయకాలంలో ఫరో గురించి మనం ఆలోచిస్తే మన గురించి మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ యొక్క తెగుళ్ళు జరుగుతూ ఉంటుంటే ఫరో మోషేని అహరోన్ని రప్పించాడు. మోషే అహరోన్ని పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. అయితే ఈ మాటలు ఆయన హృదయపూర్వకంగా చెప్పినవి కావు. ఈ మాటలు దేవుని మనసాక్షితో చెప్పినవి కావు. ఇదేదో మోషే అహరోనుని ఆ సమయానికి తప్పించుకుంటానికి
దేవుని ప్రజలు అక్కడే ఉండాలి, వారు కష్టపడాలి అని ఫరో కఠినమైన ఆ యొక్క దాస్యంలో పెట్టాడు. వారి మీద ఉక్కుపాదమే పెట్టాడు ఫరో. అందువలన మరి చూస్తే ఫరో విషయం, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవు ఇచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకున్నాడు. అనగా అయ్యో నేను పాపం చేశాననగానే వారు కొంతకాలం మళ్ళా ఫరో దగ్గరికి రాకుంటే మళ్ళా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏనాటి కానాడు హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. దైవగ్రంథంలో కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారు. హేరోదు కఠినమైన హృదయం కలిగిన వాడు ఉన్నాడు. ఫరో కూడా కఠినాత్ముడు. ఆ విషయం మనం గమనిస్తున్నాం. నిర్గమకాండము 9:15 మరి ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు, నేను ఎవని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపెదను. ప్రభు అయితే ఎప్పుడు కూడా ఆయన జాలి చూపేవాడు, కరుణ చూపేవాడు, ఎటువంటి వ్యక్తినైనా సహించేవాడు. మరి అదే కాలంలో మనం ఫరోను గురించి ఆలోచించినప్పుడు కఠినమైన మనసు, ఒకవేళ మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో ఎప్పుడైనా కఠినమైన మనసు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని మనసు కలిగి ఆ యొక్క కఠిన మనసు నుంచి మనం బయటపడాలి అనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుకని సియోను గీతాల్లో దైవజనులు బాగా మరి ఇష్టపడేది, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నుండి నన్ను విడిపించిన ప్రభు అని సియోను గీతాల్లో ఉన్నది. ఈ మాటతో నేను ముగించబోతూ ఉన్నాను. కఠినమైన మనసు, క్రూరమైన మనసు, కఠినమైన మనసు. సౌత్ కొరియాలో పాల్ యాంగ్ చే అనే ఒక కఠిన మనసు కలిగిన వాడు, అతను చనిపోవటానికి సిద్ధంగా ఉంటే ఒక చిన్న పాప వెళ్ళి ఆ యొక్క నూతన నిబంధన ఇస్తే ఇసిరి కొడితే ఆమె మరి బోర్మంటూ ఏడ్చింది. కఠిన మనసు కలిగిన అతను పాపను ఏడ్పించడం ఎందుకులే అని తీసుకొని ఆ రాత్రి చదువుతా ఉంటే దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన జనసమూహమును చూచి ఆయన కనికరపడ్డాడు అని ఆయన ఆ యొక్క రక్తస్రావ రోగ స్త్రీని స్వస్థపరిచాడని, ఆయన అలాగే ఆ యొక్క మరి యాయూరు కుమార్తెను స్వస్థపరిచాడని అది ఆలోచిస్తూ ఉంటే వేకుజాముకు ఆయన కఠినమైన మనసు కరిగిపోయినట్లుగా అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నారు. ప్రియులారా, కఠినమైన వాడు ఆ మనసు కరిగింది. తర్వాత చూస్తే శక్తి వచ్చింది, బలం వచ్చింది, లేచాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒకవేళ ఎక్కడైనా నువ్వు కఠినంగా ఉన్నావేమో, ఈ తండ్రి మీద కఠినంగా ఉన్నావేమో, తల్లి మీద కఠినంగా ఉన్నావేమో, భార్య మీద కఠినంగా ఉన్నావేమో, భర్త మీద కఠినంగా ఉన్నావేమో, తమ్ముడి మీద కఠినంగా ఉన్నావేమో, అది దేవుని మనసు కాదు. దేవుని మనసు అది చాలా మరి అది ప్రేమ కలిగిన, నిబ్బరం కలిగిన మనసు. కాబట్టి ఆ ఫరో అప్పటి వరకు వాళ్ళని వెళ్ళమన్నాడు. వారు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఆగిపోతే బ్రతికేవాడేమో, మళ్ళీ వాళ్ళని వెంబడించాడు. ఈలోపు సముద్రం వచ్చేసి దానిలో ఫరోను అతని సైన్యమును దానిలో మునిగిపోయేరి అని పాట కూడా ఎక్కువగా పాడతాం. ఫరో అతని సైన్యమును. ప్రియులారా, ఉదయకాలం కఠినమైన మనసును
లేత మనసుగా మార్చే ప్రభు దగ్గరికి రమ్మని ఈ ఉదయకాలం ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేంగల మా పరలోక తండ్రి, నీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. కఠినమైన మా మనసులను మార్చి అవి విరిగి నలిగిన మనసుగా చేశావు. స్తోత్రం. ఆ గొప్ప కృప ప్రభు యేసయ్య ద్వారా నాకు అందించావు ప్రభా. స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామమ్మ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక.